హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుబాయ్ డైరీస్. సో ఈ వీడియోలో శ్రీశైలంలో చూడాల్సిన ప్లేసెస్ ఏంటి అండ్ మేమేం కవర్ చేసామనేది చూద్దాం. సో మేమైతే కడప నుంచి స్టార్ట్ అయిపోయాం. అండ్ ఎవరైనా ట్రైన్ వైపు వస్తున్నారు అని అంటే ఇక్కడ రైల్వే స్టేషన్ అనేది లేదు. సో ద నియరెస్ట్ స్టేషన్ మీరు మార్కాపురం తీసుకోవాల్సి ఉంటుంది. సో మాకైతే బస్కి పర్ పర్సన్ 600 రూపీస్ అయితే అయ్యిందండి. సో డే 1 ఫస్ట్ మేము రోప్వే తీసుకున్నాము పాతాళగంగకి. సో పర్ పర్సన్ 40 రూపీస్ ఫర్ వన్ వే. సో మేము అక్కడి నుంచి డైరెక్ట్గా అక్క మహాదేవి కేవ్స్కి అయితే స్టార్ట్ అయిపోయాం. బోటింగ్లో పర్ పర్సన్ 750 ఛార్జ్ చేశారు. సో దీనికి మీరు ముందుగానే వచ్చి టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మేబీ ఎర్లీ మార్నింగ్ వస్తే బెస్ట్ అనుకుంటా. మేము లేట్గా వెళ్ళాము అండ్ వెయిటింగ్ లిస్ట్ కూడా చాలా ఉంది. సో ఇక్కడ స్నాక్స్, వాటర్ బాటిల్ అవన్నీ మీరే క్యారీ చేస్తే బెటర్. అండ్ మధ్యలో ఎక్కడ స్టాపింగ్స్ ఉండవు అండ్ అక్కడ మీకు వాటర్ కూడా ఏమీ దొరకవు. సో ఇక్కడ నుంచో మీరు అన్నీ తీసుకెళ్ళడం అనేది బెస్ట్. మాకైతే ఈవినింగ్ స్పర్శ దర్శనం ఉంది. సో మేము మార్నింగ్ అంతా ఇలా ప్లాన్ చేసుకున్నాము. సో ఇక్కడ కర్ణాటకకు చెందిన అక్క మహాదేవి ఇక్కడ తపస్సు చేసినందువలన ఈ గుహలకి అక్క మహాదేవి కేవ్స్ అనే నేమ్ వచ్చింది అని అక్కడ ఉన్న బోట్లో ఉండే వాళ్ళైతే చెప్పారు. సో ఈ బోట్ జర్నీ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ఇక్కడ నేచర్ లవర్స్ అయితే బాగానే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ లోపలికి నడవాలి. అండ్ ఎదురుగా మనకు కనిపించేది శిలాతోరణం. సో ఇది న్యాచురల్గానే వచ్చింది, ఇక్కడ ఎవరు చేసింది అయితే కాదు. సో ఇవన్నీ న్యాచురల్గా ఏర్పడిన గుహలు. కొంచెం ఏజ్డ్ పర్సన్స్ రావడం చాలా కష్టంగానే ఉంటుంది. మొత్తం రాక్స్గా ఉంటుంది, నడవడం కూడా చాలా కష్టమే అవుతుంది. అండ్ ఇక్కడ అక్క మహాదేవి విగ్రహం అనేది కూడా ఉంటుంది. సో ఆ విగ్రహం అయితే చుట్టూ బాడీ మొత్తం హెయిర్తో కవర్ చేసినట్టు అనిపిస్తుంది. అండ్ గుహలో లోపల వెళ్ళినట్లయితే లోపల ఒక శివలింగం ఉంటుంది. ఆ శివలింగం పైన 24 hours వాటర్ డ్రాప్స్ పడుతూనే ఉంటాయని అంటారు. బట్ ఇక్కడ బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు వెళ్ళడం అనేది చాలా కష్టమనే చెప్పాలి. స్పేస్ అంతా లోపల చాలా నేరోగా ఉంటుంది, లైటింగ్ కూడా ఉండదు అండ్ ఫుల్ స్మెల్ వస్తుంది, చాలా రాళ్ళుగా ఉంటుంది. విత్ హెల్ప్ ఆఫ్ టార్చ్ మనం వెళ్ళొచ్చు, లోపల వెళ్ళొచ్చు. సో ఫైనల్గా శివలింగం దగ్గరకు అయితే వచ్చేసాము. ఇదే అక్కడ ఏర్పడిన శివలింగం. ఇక్కడ 24 hours వాటర్ డ్రాప్స్ అనేటివి పడుతుంటాయని చెప్తుంటారు. సో ఇక్కడ మనకి బోట్లో వచ్చిన ఇద్దరు గైడ్ చేస్తూ ఉంటారు, ఎలా వెళ్ళాలి ఏంటి అని. వాళ్ళే హెల్ప్ చేస్తారు విత్ ది హెల్ప్ ఆఫ్ టార్చ్ అండ్ ఎవ్రీథింగ్. హెల్త్ ఇష్యూస్ ఉండే వాళ్ళు అవాయిడ్ చేయడం బెస్ట్. ఈ ప్లేస్ లోపల చాలా సఫకేటెడ్ ఉంటుంది అండ్ చాలా బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా కష్టం ఉంటుంది. సో ఇంకా మేము ఇక్కడ నుంచి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. సో మొత్తం ఒక 2 to 3 hours పట్టింది ఈ జర్నీ అంతా ఈ బోట్లో. సో మేము ఒక మార్నింగ్ ఒక 10కి అలా స్టార్ట్ అయ్యాము. సో ఓవరాల్ బయట వచ్చేసరికి 1:30 అలా అయితే అయ్యింది. అండ్ ఇంకో బోట్ టూర్ కూడా ఉంటుంది అక్క మహాదేవి కేవ్స్ కాకుండా ఈ డ్యామ్కి. సో దానికి కూడా వెళ్ళొచ్చు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. అండ్ ఎదురుగా కనిపించేది పాతాళగంగ. ఇక్కడ ఏంటి అని అంటే భక్తులు శ్రీశైలం వచ్చినట్టు ఆ గణపతి సాక్ష్యం చెప్తాడు అని అంటారు. సో ఇక్కడ మేము అయిపోయిన తర్వాత వెంటనే మేము హటకేశ్వరం ఇక్కడ నుంచి 2 kilometers అండ్ చాలా శక్తిగల పీఠం అని కూడా అంటారు. సో ఇక్కడుండే దీనికి ఆపోజిట్లోనే లలితా పీఠం అనే దానికి అక్కడ ఉండే అది కూడా కంప్లీట్ చేసుకున్నాము. సో ఈ 2 అయిపోయిన తర్వాత వెంటనే మేము పాలధార, పంచదార విజిట్ చేసాము. ఇక్కడ నుంచి కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ తీసుకుని అక్కడ కిందకి వెళ్ళగానే పంచదార ఒక 5 దారాలతో పడుతుంది వాటర్ అని అంటారు. సో ఇక్కడ మిస్టరీ ఏంటంటే ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలీదు.
సో ఇక్కడ నుంచి మేము శిఖర దర్శనానికైతే వెళ్ళిపోయాం. సో ఇక్కడ టికెట్ అయితే 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత బైనాక్యులర్స్లో కానీ మీరు కానీ గోపురాలని చూడాలి అని అనుకుంటే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ ఇక్కడ నుంచి నందీశ్వరి నుంచి మీరు చూసినప్పుడు అక్కడ గోపురాలు కనిపిస్తే ముక్తి లభిస్తుంది అని చెప్తుంటారు. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీలో ఎంతమంది ఇష్టకామేశ్వరి టెంపుల్కి వెళ్ళారో కమెంట్ చేయండి.